హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విహారీ మీడియా. అణగారిన వర్గాల ఆవేదనను తన గొంతుకగా మార్చుకున్న నాయకుడతను. బీసీల ఆత్మాభిమానం కోసం అడుగడుగునా పోరాడుతూ ఎంతో మంది యువతను చైతన్యపరుస్తున్న నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ ప్రెసిడెంట్ బోను దుర్గా నరేష్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. బాగున్నారా సార్? బోను దుర్గా నరేష్ గారు అంటే మీరు బీసీ సంక్షేమ సంఘానికి సంబంధించి యాక్టివ్ గా పనిచేస్తారు. అలాగే రాజకీయ పరంగా కూడా ఒక మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి మీరు. అసలు బోను దుర్గా నరేష్ గారు అంటే అసలు ఆయన ప్రయాణం ఎలా మొదలైంది? మా తాతగారు బోను అప్పారావు గారు అండి. ఆయన పుట్టడం అంతా పల్లెటూరు వాతావరణం. అయితే ఏంటంటే ఆయన 1964లో విజయవాడ రావడం జరిగింది. అప్పుడులో ఈ కార్మికులు, సిపిఎం ఈ రెండు పార్టీలు మేజర్ గా ఉండేవి. అప్పుడు తాతగారిని సిపిఐ పార్టీలోకి తీసుకోవడం, ఉప్పలపాటి రామచంద్రరావు గారు, తర్వాత పల్లా సూర్యరావు గారు, ఇలా పెద్ద పెద్ద సిపిఐ నాయకులందరూ మనిషి పనితనం చూసి, అతని యొక్క స్పీడ్ని చూసి ఆయన తాతగారిని తీసుకోవడం. అప్పటి నుంచి కూడా మాకు కొంచెం తాతగారి వల్ల మాకు కొంచెం రాజకీయాల పట్ల, అది కాక ట్రేడ్ యూనియన్స్ అన్ని తాతగారి చేతిలో ఉండేవి. స్టిల్ ఇప్పుడు కూడా మ్యాంగో మార్కెట్లో ట్రేడ్ యూనియన్స్ మొత్తం బోను అప్పారావు గారు, తర్వాత బోను శ్రీరాములు గారు అంటే మా నాన్నగారు. అప్పటి నుంచి కూడా వాళ్ళ పార్టీలు కూడా మారేది ఏం లేదండి, ఒక సిపిఐ పార్టీ. ఇవాళ కూడా సంవత్సరానికి దాదాపు 10 నుంచి 20 లక్షలు చందా ఇచ్చే సిపిఐ పార్టీలకి ఇప్పటికి స్టిల్ నాన్నగారు కంటిన్యూ చేస్తున్నారు. తాతగారు ఉన్నప్పుడు ఇచ్చేవాళ్ళు. అంటే సిపిఐ పార్టీకి ఇవాళకి కూడా సంవత్సరానికి 10 నుంచి 15 లక్షలు చందా, పార్టీ చందాలు. ఆ నేపథ్యంలో ఏంటంటే మాకు మొదటి నుంచి కూడా మా దగ్గర వర్కర్స్ ఎక్కువ మంది ఉంటారు. ఇవాళ కూడా నాన్నగారి దగ్గర 1500 మంది పనిచేస్తా ఉంటారు. తాతగారు ఉన్నప్పుడు 3000 మంది ఉండేవాళ్ళు. ఇక రాను రాను కొంచెం పనులు తగ్గటం వీటి వల్ల, అందుకని మొదటి నుంచి మాకు ఏదన్నా ప్రతిసారి మాకు ఈ ఎవరైతే పెత్తందారులు ఉంటారో వాళ్ళతో ఎప్పుడు మాకు ఫైటే. అంటే కూల్ రేట్ల గురించి, వీటి గురించి. వాడు 10 రూపాయలు సంపాదిస్తే రూపాయి ఇవ్వడానికి బాధపడతాను. పని అంతా వీళ్ళే చేసేది. అప్పటి నుంచి ఫైటింగ్ అనేది మాకు ఉంది. నేను 3rd క్లాస్ లో ఉన్నప్పుడే ఫస్ట్ టైం మార్కెట్ లో ఒక సిపిఐ పార్టీ ధర్నా జరుగుతున్నప్పుడు నేను వెళ్ళాను. అది చూశాను. అప్పటి నుంచి కూడా మనకి కొంచెం అణగారి వర్గాలు కానీ, కొంచెం పేద ప్రజలు కానీ ఏదైనా అన్యాయం జరుగుతుంది అంటే మొదటి నుంచి మా నాన్నగారి ఫ్యామిలీలో నేను ఒక్కడనే బయటకు వచ్చాను అనమాట. నాన్నగారు అయితే పాలిటిక్స్ లోకి రాలేదు. లేదండి, సిపిఐ పార్టీ ట్రేడ్ యూనియన్ సిపిఐ దాంట్లో మంచి పొజిషన్ ఉన్నారు. ఆయన అంతమట్టుగా చూసుకుంటారు. ఆయన మళ్ళీ పాలిటిక్స్ లోకి వస్తే వాళ్ళకి అన్యాయం జరిగింది అని చెప్పని ఆయన జీవితాన్ని సాక్రిఫైస్ చేసి స్టిల్ ఇప్పటికీ అక్కడే ఉంటారండి. దాదాపు ఒక 10 మంది మేస్త్రులు ఉంటారు. మేస్త్రులందరికీ నాన్నగారి హెడ్. ఒక్కొక్క మేస్త్రి గారి కింద 200 నుంచి 300 మంది పనిచేస్తుంటారు. ఇవాళ ఏషియాలోనే నెంబర్ 1 ప్లేస్ లో ఉందండి ఫ్రూట్ మార్కెట్ అని. అలా ఉంది అంటే కారణం ఈ ట్రేడ్ యూనియన్స్, నాన్నగారు వాళ్ళు వీళ్ళందరూ ప్రోత్సాహం వల్ల. ఇప్పుడు తాతగారి నుంచి మీరు ఇన్స్పైర్ అయ్యారు? నేను తాతగారి నుంచే ఇన్స్పైర్ అయ్యాను. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫ్లెక్సిబుల్ గా మాట్లాడుతున్నారు ఎవరైనా సరే, కానీ మా తాతగారు అలా కదండి, ముక్కుసూటిగా మాట్లాడేవాడు. తప్పు అంటే తప్పే, ఒప్పు అంటే ఒప్పే, అదేదన్నా కానీ ఆ టైప్ లో మనిషి. ఆయన చూసి మేము మొత్తం బాగా ఇన్స్పైర్ అయ్యాం. అందుకే వాళ్ళు కూడా మాకు ఏ పదం రాలేదంటే ముక్కుసూటిగా మాట్లాడుతున్నాం కాబట్టి మాకు ఏ పదం రాజకీయాలు. రాజకీయాల్లో దాదాపుగా మీరు ఒక 10-15 సంవత్సరాల నుంచి ఉన్నారు. అంటే ఫస్ట్ ప్రజారాజ్యం అప్పుడు కూడా మీరు యువరాజ్యంలో ఒక నాయకులుగా ఉన్నారు. ఆ తర్వాత వైసీపీకి డైవర్ట్ అయ్యారు. వైసీపీకి వచ్చిన తర్వాత మీరు అసలు ఇంత యాక్టివ్ గా ఉంటారు కదా, మీకు ఒక నామినేటెడ్ పోస్ట్ కోసం ఎప్పుడు వస్తుందని అనుకోలేదా? అంటే నామినేటెడ్ పోస్ట్ కాదు మేడం, యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు నాకు స్టేట్ యూత్ దాంట్లో సెక్రటరీ ఇచ్చారు. అవును, లేటెస్ట్ గా మొన్న జగన్ గారు అనౌన్స్ చేయించారు. అయితే ఆయన అన్నారు ఏంటంటే ఇది కూడా నీకు తాత్కాలికంగా ఏదో ఇవ్వాలని ఇచ్చామంటే నీ స్థాయికి ఇది కరెక్ట్ కాదు, రాబోయే రోజుల్లో నేను తీసుకెళ్తాను ముందుకి అని చెప్పి ఆయన చెప్పడం. మెయిన్ ఏంటంటే మేడం ఇక్కడ మేము ఫస్ట్ నుంచి కూడా నాయకుల్ని నమ్మేవాళ్ళం. అంటే మాకు మనుషులు ఇంపార్టెంట్ అనుకునేవాళ్ళం. నాయకులు మోసం చేశారే కానీ పార్టీలో ఏ మోసం లేదు. ఫస్ట్ ఒక నాయకుడి దగ్గర ఉన్నాం, ఆయన నైట్ ఆయన భవిష్యత్తు ఆయన చూసుకోవాలని చెప్పేసి సడన్ గా పార్టీ మారిపోయారు. ఆయన మారిపోయారు కానీ మేము మారలేదు. మేము మొదటి నుంచి రాజశేఖర రెడ్డి గారు ఫాలోవర్స్. కాంగ్రెస్ లోనే ఉన్నాం ఫస్ట్. కాంగ్రెస్ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే ఎఫ్ఐఆర్లు ఇవన్నీ పెట్టారో ఆ బాధ చూడలేక జగన్ గారు వైపు టర్న్ అయ్యాం. ఇంకా జగన్ గారి దగ్గర టర్న్ అయిన కాడి నుంచి మళ్ళీ వేరే పార్టీలో ఏం లేదు. అయితే బీసీ ఆర్ వైసీపీ ఈ రెండు ప్యారల్ గా ఏదైనా సరే మాకు. ఎందుకంటే ఫస్ట్ టైం కూడా జగన్ గారిని మేము ఆయన పార్టీ పెట్టినప్పుడు కూడా మా బీసీలకి ఏమేం కావాలని ఆయనతో మేము ఇక్కడ జైహో బీసీ నెల్లూరులో పెట్టినప్పుడు ఫస్ట్ టైం పెట్టినప్పుడు మేము చెప్పాం 50% రిజర్వేషన్ కావాలి బీసీలకి. ఆ రిజర్వేషన్ మీరు ఇస్తే మీరు బీసీలుగా మాకు ఇంక మీరేం చేయక్కర్లేదు, మళ్ళీ మేము సాధించుకుంటాం. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకి ఎలాగైతే రిజర్వేషన్స్ ఉన్నాయో అలాగే మా కోట మాకు వస్తుంది అని చెప్పి ఆయనతో మేము చెప్పడం జరిగింది.
ఆయన కూడా అప్పుడు ఆ రోజున సానుకూలంగా స్పందించి నేను కనుక వస్తే ఖచ్చితంగా నేను దీని ప్రతిపాదన ముందుకు తీసుకెళ్తా అన్నారు. అలాగే విజయసాయి రెడ్డి గారితో పార్లమెంట్ లో కూడా ఆయన బిల్లు పెట్టించారు లేదా బిల్లు విరిగిపోయింది. అదే మరి లాస్ట్ గవర్నమెంట్ లో కూడా మరి బీసీలకు సంబంధించి కూడా ఏమి యాక్టివ్ గా లేరు కదా. అంటే మీరు బీసీ సంఘానికి సంబంధించి మీరు అన్నిట్లో యాక్టివ్ గా ఉంటున్నారు. దాంతో పాటు వాళ్ళకి కావాల్సిన అంటే మీకు ఏవైతే కొన్ని డిమాండ్స్ ఉన్నాయో వాటి కోసం పోరాడుతూ ఉన్నారు. మరి లాస్ట్ గవర్నమెంట్ లో మీరు ఏం సాధించారు? లాస్ట్ గవర్నమెంట్ లో అంటే నా పరంగా అంటారా లేకపోతే బీసీల పరంగా? బీసీల పరంగా చెప్తున్నాను కదా మేడం. 50% రిజర్వేషన్ జగన్ గారు ఆయనతో విజయసాయి రెడ్డి గారితో పెట్టించారు. అది బిల్లు ఇరిగిపోయింది, సపోర్ట్ రాలా బీసీలకి అక్కడ. అప్పుడు కూడా మేము ఢిల్లీలో చాలా ధర్నాలు చేసాం, దాదాపు 100కి పైగా ధర్నాలు చేసాం. అన్ని పార్టీలను కూడగట్టుకున్న తర్వాత కూడా లాస్ట్ మినిట్ లో మళ్ళీ కొంతమంది మాకు చేతులు ఎత్తేయడం, పార్లమెంట్ లో బిల్లు ఇరిగిపోయింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 50 కార్పొరేషన్లు ఇచ్చారు, బీసీ కార్పొరేషన్. ఆయన నాకు తెలిసి బీసీలకి 50 కార్పొరేషన్లు ఇచ్చిన ఫస్ట్ నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారే. అంతకుముందు మహా అయితే ఒక 5-6 కార్పొరేషన్స్ ఉంటాయి అంతే. నా బీసీ సోదరులు ఒక 50 మందికి కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం అనేది నాకు చాలా గొప్ప విషయమే. ఇంకోటి ఏంటంటే నా బీసీ సోదరులు కారు మీద చైర్మన్ వేసుకుని వెళ్తున్నారంటే, ఒక 50 కార్లు వెళ్తున్నాయి అంటే అంతమించి ఇంకా కావాల్సిందే ఉంది. ఒక చైర్మన్ కింద 21 మంది మెంబర్లు బీసీ సోదరులు అంటే 50 మంది అంటే ఒక్కొక్కరి కింద 21 మంది అంటే ఆయన చేయాల్సింది ఆయన చేశాడు. కాకపోతే 2 సంవత్సరాలు కరోనాలో పోయింది, 3 సంవత్సరాలు. ఆ 3 సంవత్సరాలు ఆయన చేసినవి ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నారు అందరూ. కొత్తగా ఎవరేం చేసింది లేదు కదా. ఆయన పెట్టిన పథకాలనే జస్ట్ ముందు వెనక స్టిక్కర్లు మార్చడం, స్టిక్కర్లు అతికించడం తప్పితే కొత్తగా చేసింది ఏం లేదు కదా. కొత్తగా ఏం చేయలేదంటారా కూటమి ప్రభుత్వం? కూటమి ప్రభుత్వం అసలు ఒక్కటి కూడా చేసింది కదా, ఒక్కటి కూడా. ఇంకా చేసినవి కూడా తగ్గిస్తున్నారు కదా. యాక్చువల్ గా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి చదువులకి ఇచ్చన్నారు. అంతేంది మేడం, మీకు మేజర్ ఇష్యూ ఒకటి చెప్తాం మేము. ఇప్పుడు బీసీ స్టూడెంట్స్ ఉన్నారు ఎవరైతే వాళ్ళు గోల్డ్ మెడల్ సాధించిన వాళ్ళు, అయితే వాళ్ళకి ఫ్రీగా మేము విద్య ఇస్తామని చెప్పేసి అని చాలా మంది కార్పొరేట్ సంబంధించిన కాలేజీలు దగ్గరుండి తీసుకెళ్లి జాయిన్ చేయించుకున్నారు. ఇప్పుడు కొన్ని కోట్లు కూడా రిలీజ్ అయ్యాయి ఈ సంవత్సరం. మరి ఎంతవరకు క్షేత్రస్థాయిలో అందుతున్నాయి? అదే చెప్తున్నా మేడం. తీసుకెళ్లి ఈ రోజున ఎగ్జామ్స్ టైంలో మాకు గవర్నమెంట్ ఫీజులు కట్టట్లేదు, మీరు మొత్తం ఫీజు కడితే మేము ఎగ్జామ్ పంపిస్తాం అంటున్నారు. స్కాలర్షిప్ మీద వచ్చిన వాళ్ళు ఎలా కడతారు నాకు అర్థం కావట్లేదు. ఎక్కడికో తీసుకెళ్లారు. నేను కాలేజ్ పేరు కూడా చెప్తాను. మొన్న నేను ధర్నా కూడా చేశాను. నేను వెళ్ళి ముత్తవరపు పరిటాల ముత్తవరపు కాలేజీలో ఒక పాప దాదాపు 2 గంటలు ఉంచబెట్టారంట. ఆ పాపకి ఆ రోజు ఏదో పర్సనల్ ప్రాబ్లం ఉంది, పాపకి ఎగ్జామ్ రానివ్వని చెప్పని. అప్పటికప్పుడు నాకు ఫోన్ చేస్తే నేను డైరెక్ట్గా వెళ్ళాను. వెళ్తే ఆయన అంటాడు, మాకు పే నుంచి డబ్బులు రాలేదండి అని, పోను పని చేయండి, మీరు ధర్నాలు ఏం చేయొద్దు, ఈ ఒక్క పాప నేను ఏదో రకంగా పంపిస్తాను. నేను ఈ ఒక్క పాప గురించి వచ్చాను అనుకున్నావా? మిగతా అందరి పరిస్థితి ఏంటంటే దాదాపు 6,000 కోట్లు పెండింగ్ ఉన్నాయంట. 6,000 కోట్లు. నేను స్పాట్ లోకేష్ గారితో కూడా మాట్లాడా, ఆ నెంబర్ కూడా ఉంది నా దగ్గర. నేను ఆ రోజే ఫోన్ చేసి కూడా మాట్లాడాను. పీడిఎఫ్ వాళ్ళు కొంతమంది యూనియన్ లీడర్స్ ఉంటే వాళ్ళకి ఫోన్ చేశాను. బ్రదర్ ఎలా ఉందో పరిస్థితి అంటే, అన్న అందరూ దాని గురించి ఇబ్బందులు పడుతున్నారు అన్న, నేను లోకేష్ గారి నెంబర్ ఇస్తాను మాట్లాడితే డైరెక్ట్ గా లోకేష్ గారు మరి ఎవరో పిఏ ఎవరో ఫోన్ ఎత్తారు, ఇష్యూ అని చెప్పాము. ఒక 10 నిమిషాలు ఫోన్ చేయిస్తా ఉన్నారు, చేయించారు. ఆయన అంటారు, ఎవరైతే కాలేజ్ మేము ఇబ్బంది పెట్టారో ఆ కాలేజీని బ్లాక్ లిస్ట్ లో పెడతానంట. అక్కడ సమస్యను పరిష్కారం కావాలి కదా మెయిన్. వాళ్ళంటారు, నేను అన్నాను, కాదు సార్ మీరు బ్లాక్ లిస్ట్ లో పెడతానంటున్నారు, కాలేజీ తప్పేం కాదు, ఇక్కడ మనం ఫండ్ ఇస్తే వాళ్ళు ఇస్తా అంటున్నారు కదా. ఇది మీరు అనుకున్నంత ఈజీ విషయం కాదు, చాలా పెద్ద విషయం, చాలా లోతులోకి వెళ్ళాలి, చాలా తవ్వాలి. కాబట్టి ఏదో చేద్దాం అని చెప్పి ఫోన్ పెట్టేస్తాం. ఏదో చేద్దాం అనగా దానికి సొల్యూషన్ కూడా చెప్పాలి. ఆ పరిస్థితిలో మరి మంత్రిమండలి ఉంది. అది ఇవాళ ఏ మంత్రి మండలి ఎక్కడ ఉన్నారో కూడా ఏం తెలియట్లేదు. విద్యాశాఖ అన్నా ఏ శాఖ అన్నా సరే హోమ్ మినిస్టర్ మాట్లాడతారు, హోమ్ మినిస్టర్ మాట్లాడాల్సిందే హోమ్ మినిస్టర్ మాట్లాడతారు. ఇప్పుడు బేసిక్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50% అయితే బీసీలు ఉన్నారు. 50% బీసీలకి ఎన్ని మంత్రిత్వ శాఖలు ఇస్తున్నారు? ఇది రాజ్యసభలో కృష్ణయ్య గారు కూడా రీసెంట్ గా కూడా అడిగారు, సపరేట్ గా మంత్రిత్వ శాఖ కావాలి బీసీలకి అని చెప్పి. మీరు దీని గురించి ఎంతవరకు పోరాడుతున్నారు? అసలు ఓటు బ్యాంకింగ్ బీసీలదే 50% ఉంది. ఈ 50% ఓట్ల కోసం వాడుకుంటున్నారా? అంతే రిజర్వేషన్స్ కానీ లేకపోతే పాలిటిక్స్ లో కూడా మీకు కూడా అంతే న్యాయం జరుగుతుందా లేదా? అసలు పాలిటిక్స్ లో న్యాయం జరిగితే అసలు ఈ ధర్నాలే ఉండవు కదా మేడం, ఈ పోరాటాలే ఉండవు కదా. మా అన్ని పోరాటాలు ఆరాటాలు చెప్తే అక్కడ ఒదిగేదే ఉంటుంది మేడం. ఇప్పుడు ఎవరైతే కృష్ణయ్య గారు మాట్లాడతారంటున్నారో, అసలు కృష్ణయ్య గారు మా ఆరాధ్య దైవం, బీసీలకి ఆయన దేవుడు లాగా అని మేము అనుకున్నాం. కానీ ఆయన కూడా నేకవన్న పుల్లాగే ఆయన పదవి వచ్చేదాకా మమ్మల్ని అందరం వాడుకున్నారు. ఇవాళ కృష్ణయ్య గారు పదవి వచ్చిందంటే, అన్నట్టు లాస్ట్ గవర్నమెంట్ లో నేను ఏ పదవి తీసుకోలేదు వైసీపీ గవర్నమెంట్ లో అంటే ఒకటే రీజన్ ఏంటంటే, ఆర్ కృష్ణయ్యకి రాజ్యసభ ఇవ్వాలని పోరాడు. జగన్ గారు మాట ఇచ్చారు,
మాట ఇచ్చారు. కాకపోతే 1.5 year లేట్ అయింది, కరోనా ఉంది కాబట్టి ఎవరేం చేయలేపారు. ఆఫ్టర్ కరోనా సీట్ అనౌన్స్ చేశారు ఆయనకి, ఫ్రీగా ఇచ్చారు కదా. దాదాపు ఇవాళ రాజ్యసభ అంటే ఒక 200 కోట్లు 300 కోట్లు ఇవాళ చూసాం కదా రాజ్యసభలో ఎవరికి ఇచ్చారు. మరి పవన్ కళ్యాణ్ గారి టీంలో లింగంనేని ఆయన వచ్చినట్టున్నారు కదా. మరి లింగంనేని గారికి ఇవ్వడం పట్ల అసలు మీరు అభ్యంతరం ఏమైనా వ్యక్తం చేస్తారు? లింగంనేని వాళ్ళు పక్కా టీడీపీ అని అందరికి తెలుసండి. దానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చి అనౌన్స్ చేయాల్సిన అవసరం ఏం లే. చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేసినా, పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేసినా ఆయన పక్కా టీడీపీ కోర్, హార్ట్ కోర్ ఆయన. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉంటుంది, ఇల్లు ఎవరిదండి? లింగంనేని వాళ్ళది. పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆఫీస్ పెట్టింది ఎవరిదండి? లింగంనేని వాళ్ళది. రాజ్యసభ ఆయనకి ఇచ్చారు. ఇటుపోయి జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, నిజంగా చెప్పాలంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీ అనేవాడు రాజ్యసభకి వెళ్ళడం అనేది చరిత్ర. ఆర్ కృష్ణయ్య బీసీ, తర్వాత మోపిది వెంకటరావు నగర్ బీసీ, బేదా మస్తన్ రావు బీసీ, ప్లస్ ఇంకొక ఆయన బీసీ. బీసీల కోసం ఆయన ఎంత త్యాగం చేసి ఆయన నలుగురికి ఇస్తే, జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ మోసం చేసింది బీసీలే. కృష్ణయ్య, బేదా మస్తన్ రావు, మోపిది వెంకటరావు, ఇంకొక ఆయన ఎక్స్పర్సన్, ఇంకొక ఆయన ఉన్నారు. ఈ నలుగురు ఆయన పిలిచి రాజ్యసభ ఇస్తే నలుగురు ఫస్ట్ రాజ్యం. వీళ్ళందరికీ ఏంటంటే 5 సంవత్సరాలు ఏమైందండి? చచ్చిపోతారు వీళ్ళు ఏమన్నా? 5 సంవత్సరాలు పార్టీ మారిపోతే చచ్చిపోతారా? అయితే వీళ్ళకేమైనా ఆగిపోతాయా? 10 మందికి ముందుండి యంగ్స్టర్స్ కి, నెక్స్ట్ రాబోయే తరాలకి, భావి తరాలకి రూట్ వేసి మనం ఇలా నిక్కచ్చి, ఇప్పుడు కూడా మా తాతగారి పేరు నేను చెప్పుకుంటున్నానంటే మా బంధువు అని కాదండి, మా నాన్నగారు అని కాదు, ఆయన ఎవరైనా సరే ఆయన సిద్ధాంతాలు నచ్చబట్టే వాళ్ళు కూడా మేము అలాగే ఫాలో అవుతాం. అలాగే వీళ్ళు కూడా ఒక 5 సంవత్సరాలు ఏమైందంటే పార్టీ పోతే 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో నుండి పోరాడతాం. జగన్మోహన్ గారు మీకు ఇచ్చారు, ఇంకా మీకు 4 years టైం ఉంది. ఒక్కొక్కరికి రాజ్యసభలో పోరాటం చేయొచ్చు కదా. రాజ్యసభలో కూటమికి అసలు సీట్లే లేవు, రాజ్యసభలో సీట్లు లేవు మేడం. బీజేపీకి బలం లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ప్రతిపక్షంలో ఉంటే ఏమైందండి? చెప్పా పెట్టకుండా అందరూ ఏంటో పిచ్చి పట్టిన లాగా, యాలమీటలాగా టపటపటప మారిపోయారు. మరి ఇప్పుడు చూస్తే కూటమి ప్రభుత్వంలో కూడా ఏం అవ్వట్లేదు. మరి ఇప్పుడు ఏం చేస్తారండి? అలా మారే వాళ్ళ పట్ల టీడీపీ అంటే ఈ కూటమి ప్రభుత్వం కూడా వాళ్ళకి అవకాశాలు ఇస్తుందంటారా? అదే అవకాశం ఎక్కడ ఇస్తుంది మేడం? ఒకటి చెప్తాను మేడం, ఎంత అనుకున్నా బయటోడే, ఇంట్లోడే, తమ్ముడే ప్యాకెట్ అంటారు కదండి. అలాగే ఎందుకంటే అప్పటికప్పుడు వచ్చిన రెడీమేడ్ లీటర్కి ఉండే విలువ, పార్టీ స్థాపించినప్పటి నుంచి ఉన్న పార్టీకి ఉన్న విలువ, అది చాలా తేడా ఉంటుంది. విలువ అనేది డిఫరెన్స్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుందండి. కానీ వీళ్ళందరికీ తెలుసండి, తెలిసే వెళ్తుంటారు కావాలని. అంటే ఇదంతా డబ్బు కోసం అంటారా, లేకపోతే సంపాదించుకోవడం కోసం? డబ్బు కోసం అండి, అంతకుముందు చేసిన పాపాలను కాపాడుకోవడం కోసం అండి. మరి ఉంటాయి కదండి, చాలా ఉంటాయి కదండి అవన్నీ. కాకపోతే నిన్న మొన్న నేను చూశానండి, జంజీస్ అని ఇప్పుడు కొత్తగా కాక్రోచ్ పార్టీ అని చెప్పి వస్తా ఉంది. వాళ్ళు కొన్ని తీర్మానాలు చేశారు. దాంట్లో ఫస్ట్ తీర్మానం ఏంటంటే ఈ పార్టీ నుంచి ఆ పార్టీలకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీలని శాశ్వతంగా రాజకీయాల నుంచి వెలివేయాలి, అరెస్ట్ చేయాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా స్టార్టింగ్ లో జంపర్స్ అండ్ జోకర్స్ నాట్ అలౌడ్ అని ఆయన సిద్ధాంతంలో కూడా ఫస్ట్ అదే ఉంది. మరి ఇప్పుడు పార్టీలోంచి అటు మారే వాళ్ళు ఇటు కూటమి, అంటే అంతకు ముందు వైసీపీలో ఉన్న వాళ్ళు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో చాలా మంది కనిపిస్తున్నారు. మీరు అన్నట్టు ఇప్పుడు కాక్రోచ్ పార్టీ కూడా పెట్టారు, దాన్ని ఒక పక్కకు తీసుకెళ్తున్నారు బీజేపీ అంతా. అంటే ఏదో ఒక మార్పు రావాలి మేడం. ప్రతిదానికి మనం మార్పు వచ్చినా గానీ వాళ్ళని తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు కదా. ఆయన తొక్కేసే ప్రయత్నం ఖచ్చితంగా చేసి అయితే మనం అతను అరెస్ట్ చేయాలి. అతను ముట్టుకుంటే చాలా ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్పేసి. ఎందుకంటే అతి తక్కువ టైంలోనే బీజేపీ, కాంగ్రెస్, నేషనల్ పార్టీస్ వాటికి ఉన్న ఫాలోవర్స్ కన్నా జస్ట్ 1 week లోనే ఇంత ఫాలోవర్స్ వచ్చారు అంటే వాళ్ళు ఇంకోటండి, వాళ్ళు కూడా తెగించే దిగారు. అతను మొన్న ఫ్లైట్ నుంచి వచ్చేటప్పుడు కూడా అతను అరెస్ట్ చేస్తారనుకున్నారు అందరూ ఎయిర్పోర్ట్ లో. అందుకే అతను ఎవరిని అక్కడ రావద్దు అన్నాడు, డైరెక్ట్ గా అక్కడికి వచ్చేసేయండి ధర్నా చౌక్ కాడికి అన్నారు, జంతర్ మంతర్ దగ్గరికి. నిజంగా అతను ఎవరు అరెస్ట్ చేయలే, అపోజ్ కూడా చేయలే ఎవరు. కాబట్టి దాన్ని అలా హోల్డ్ లో పెట్టారు. పార్టీలో కూడా కొంచెం మార్పు వస్తా ఉంది, నాయకుల్లో కూడా మార్పు వస్తుంది అని నేను అనుకుంటా ఉన్నాను. మన రాష్ట్రంలో కూడా అటువంటి మార్పుని ఏమన్నా గమనించవచ్చా? మీ ద్వారా అటువంటి మార్పు ఏమన్నా వస్తుందా? మేడం అవకాశం ఇవ్వాలే గానీ, ఖచ్చితంగా అవకాశం రావాలే గానీ, మార్పు అనేది ఖచ్చితంగా మేము చేయడానికి రెడీగా ఉన్నాం మేడం. మా కళ కూడా అదే. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని యూత్ మొత్తం ఒక ఆదర్శంగా తీసుకున్నారు, కానీ మాట్లాడేవాడే జోకర్ అని ఇప్పుడు తెలుస్తా ఉంది. పాపం ఆయనకి ఇంకా తెలియని విషయాలు ఏంటంటే, ఆయన ఏదో చెప్పాడు కానీ మాకు అర్థం కాని కొన్ని విషయాలు ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన ఇంతకీ ఎక్కడ పుట్టాడు, ఏ డేట్లో పుట్టాడు, ఏ ఊర్లో పుట్టాడు, 33,000 మంది ఏమైపోయారు, నిఘా వర్గాలు ఏం చెప్పినాయి ఈయనకి, పార్టీ రాగానే ఏమైపోయింది, సుగాలి ప్రీతి కేసు ఏమైపోయింది, తర్వాత అసలు ఆయన నిజంగా షీజర్షిప్ ఏమైపోయింది. మొత్తం ఏంటంటే ఒక సినిమా 2.5 గంటల సినిమా షో పుట్టప్పు, ఆయన సినిమాలు ఫ్లాపే, రాజకీయంగా ఆయన అట్ట ఫ్లాపే. నాకు తెలిసి ఆయనకి నిద్ర పట్టలేని రాత్రులు ఏంట్రా అంటే మొన్న దళపతి విజయ్ గారు గెలవటం, అది గెలిచిన కాడి నుంచి ఇంకా
ఈ పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. ఆయన గెలిచిన దగ్గర నుంచి ఆయన ప్రెషర్ ఎక్కువైపోయింది, ప్రభావం ఆయన మీద పడిందంట. బాగా ప్రెషర్ బాగా ఎక్కువైపోయింది. ఇవాళ జనసేనలోనే కాపు నాయకులు, పాపం నిజంగా చెప్పాలంటే, అంటే నేను మాట్లాడకూడదండి కానీ జనసేనలో సీనియర్ లేరా అండి? లింగం వాళ్ళకి నువ్వు రాజ్యసభ ఇవ్వాలా? సీనియర్లు చాలా మంది ఉన్నారు, స్టార్టింగ్ నుంచి ఉన్నారు. ఎంతమంది ఉన్నారు మేడం? ఎంతమంది ఎన్ని కేసులు పెట్టించుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంతమంది కొట్టించుకున్న వాళ్ళు ఉన్నారు. పాపం ఆ మేడం మాట్లాడింది, ఒక లాయర్ గారు, రజనీ గారు, ఎలాంటి వక్త అండి ఆమె. మంచి మంచి వాళ్ళందరినీ బయటకు పంపిస్తున్నారు, వీళ్ళే సాగనింపుతున్నారు. నిన్న నాగేంద్రబాబు గారు ఏమంటారంటే షట్ ద మౌత్, నోరు ముయ్యాలంట అందరూ. నాయకుడే అసలు ఏంటండి ఇది అహంకారం? ఇది అసలు నిజంగా ఇది రాజకీయాలు అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారా? వాళ్ళు ఏది మాట్లాడినా దృశ్యం సినిమా లాగా ఒక ఏబిఎన్, ఒక ఈనాడు, ఒక మహా టీవీ, ఒక ఇంకో ఛానల్ మొత్తం ఇలా తీసుకెళ్తాయి. నంది పందిని పట్టుకుని ఏబిఎన్ నంది అంటాడు, మహా టీవీ నంది అంటాడు, ఈనాడు నంది అంటాడు. లాస్ట్కి మనం కూడా మనే తప్పు అనుకుంటున్నాం, ఈ పంది కదేమో నందేమో అనే స్థాయికి మీడియా కూడా దిగజారిపోయింది. ఇవాళ మీకు కూడా మేము ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒకటి మేడం రీజన్, ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తారని ఖచ్చితంగా. ప్లస్ ఇంకోటి అంటే మీకు మొదటి నుంచి మంచి నేము ఫేమ్ ఉంది కాబట్టి మీరు అడగగానే హైదరాబాద్ లో ఉన్న వాళ్ళం కూడా సీరియస్ గా కాదనుకుంటూ వచ్చాం. ఎందుకంటే మీలాంటి వాళ్ళన్నా కొంచెం చూపిస్తే, ఇప్పుడు కాక్రోచ్ పార్టీ లాగా మనలాంటి వాళ్ళం కూడా చెయ్యి కలిపి ముందుకెళ్తే ఖచ్చితంగా మార్పు వచ్చిందని చెప్పి మెయిన్ రీజన్. ఇవాళ పరిస్థితి చూస్తే మేడం చాలా విషయాలు చాలా దారుణంగా ఉన్నాయి. స్టూడెంట్స్ మొత్తం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తా ఉన్నారు. ఇంట్లో ఎంతమంది అయితే అంతమందికి ఇప్పుడు విద్యా దీవెన అని చెప్పి ఇంట్లో ఎంతమంది ఉంటే పిల్లలు అంతమందికి విద్యా దీవెన ఇస్తా అంటున్నారు. నెక్స్ట్ మంత్ లో కూడా అందరికి ఆ అమౌంట్ కూడా తల్లుల ఖాతాల్లో మరి పడిపోతున్నాయి. మరి మీరేమో కాదంటున్నారు. ఇదివరకు జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకరికే కదా ఇచ్చేవారు. ఒకరికి ఇచ్చినా సరే 47,72,000 మంది అండి అప్పుడు ఇచ్చింది. ఇప్పుడు ఉన్న దాంట్లో వచ్చింది 23 లక్షలు అండి. ఏంటి మరి అంత డిఫరెన్స్? అది మరి అదే మీరు చెప్పిన దానికి లెక్కదేనండి. ఇంటికి ఒకరికి ఇస్తేనే 47,73,000 ఉందండి. ఇంటికి మొత్తం ఎంతమందికి ఇస్తేనే 23 లక్షల మంది ఉన్నారండి. ఆ 23 లక్షల్లో కూడా దాదాపు 10 లక్షల మందికి ఏమో వచ్చిందని చెప్పేసి మిగతా రాలేదని నేను చెప్పలేదండి. మొత్తం గణాంకాలే చెప్తా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మేము నేర్చుకున్న సబ్జెక్ట్ ఏంట్రా అంటే ప్రతిదీ ఆన్ పేపర్ అండి. ప్రతిదీ కూడా మీద గాలిలో మాటలు చేసినట్టు మాకు నిఘా వర్గాలు చెప్పినాయి, ఆ వర్గాలు చెప్పినట్టు మాట్లాడినట్టు మాట్లాడటండి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మాకు నచ్చేది అదొకటేనండి. ఏదున్నా సరే ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టు చెప్తాడు. తప్పు చేస్తే తప్పు అని చెప్తాడు, ఒప్పు చేస్తే ఒప్పు అని చెప్తాడు. ఆయన ఉన్నప్పుడు వచ్చిన పోర్ట్లే కానీ ఆయన వచ్చినప్పుడు ఇదే. ఇప్పుడు పెన్షన్స్ చూడండి మేడం, అవి కూడా ఆల్మోస్ట్ 7 లక్షలు లేసిపోయినాయి. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వచ్చిన అంటే 2 సంవత్సరాల క్రితము మన మేనిఫెస్టోలో కూడా 50 years వస్తే వాళ్ళకి ఖచ్చితంగా పెన్షన్ ఇస్తాం, బీసీ వాళ్ళకి ఎస్పెషల్ గా ఇస్తామని చెప్పారు. మరి ఎంతవరకు మొదలైంది? ఇంకా మొదలైందా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు అదొక ఖురాన్ అన్నారు. ఆయన ప్రతి ఎమ్మెల్యే గారి ఆఫీస్ లో మీరు వెళ్తే అది 6 అంతెందుకు ఇప్పుడు అమ్మటి రాంబాబు గారు ఉన్నారు, ప్రతి చొక్కా మీద ఇప్పుడు కూడా చూడండి 6 నవరత్నాలు అని చెప్పేసి 9 నవరత్నాలు అని. ప్రతిదాన్ని ఇంప్లిమెంట్ చేయడమే కదండి, దాదాపు ఇంకా కొన్ని వందలు ఏ మినిస్టర్ ఏ ఎమ్మెల్యే కూడా చెప్పలేడు ఏమేమి ఇస్తున్నారు అని చెప్పని. ఈ రోజున చూస్తే ఇచ్చిన వాటిలో ఇచ్చింది అసలు ఏమీ లేదండి. గ్యాస్ సిలిండర్లు ఉన్నారు. అంతెందుకు మేడం, నిన్న వైజాగ్ లో జరిగింది స్టీల్ ప్లాంట్ లో. ఇప్పుడు అలాంటివి జరగకూడదండి. అది ఏంటంటే ప్రకృతి వైపరీత్యం కాదండి, మానవత తప్పుదారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎల్పిజి ఫార్మసిటీ వాళ్ళది జరిగితే ఆయన ఆన్ స్పాట్ ₹1,00,00,000 అనౌన్స్ చేశాడు. ఇది కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి, గవర్నమెంట్ సపరేట్ గా ఇచ్చింది. ఇప్పుడు వీళ్ళు వాళ్ళకున్న ఇన్సూరెన్స్లు అవి చెప్తున్నారు కానీ గవర్నమెంట్ తరఫున ఏమి ఇస్తారనేది ఇంత మటుకు డిక్లరేషన్ లేదు. ప్లస్ నిన్న ఆయన వెళ్ళినప్పుడు మాట్లాడుతున్నప్పుడు లోకేష్ గారు రావాల్సిన అప్కమింగ్ లీడర్, ఆయన వయసు చాలా చిన్నది. ఆయన దగ్గర వచ్చి మాట్లాడుతున్న నాయకులందరూ కూడా అబౌవ్ 65-70 years ఉన్నవాళ్ళు. కూర్చొని మాట్లాడుతున్నారే కానీ నుంచొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ బాధ ఏంటి, అది వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు వచ్చి మాట్లాడేవాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళతో అయితేనే వచ్చి మాట్లాడతాడా? ఒక లీడర్ గా ఉన్నప్పుడు మరి మీరు ఎందుకు వెళ్ళారు? మరి మీ ఇంట్లో వాళ్ళది కాదుగా, మరి మీరు ఎందుకు అక్కడ క్వశ్చన్ చేశారు, ఇది మీ ఇంట్లోదా, మీరు ఎలా అడుగుతున్నారు? అదే అంటున్నాండి. మరి అహంకార ధోరణిలో క్వశ్చన్ చేశారంట. అహంకార ధోరణి కాదు మేడం, అది అవగాహన లేక, అవగాహన రాహిత్యం అంటారు దాన్ని. ఎందుకంటే ఇవాళ మీరు హైదరాబాద్ లో ఉస్మానియా యూనివర్సిటీలో ఏ స్టూడెంట్ తో మాట్లాడండి, వాళ్ళ కడుపులో ఉన్న బాధ మాట్లాడుతుంటే మన కళ్ళ నీళ్ళు వస్తుంటాయి. మనోళ్ళు మాట్లాడలేదు. ఎందుకంటే మనకి ఎల్కేజీ నుంచి ఏసీ రూములు, తల్లిదండ్రులు కష్టపడితే వచ్చి డబ్బుతో చదువుకోవడం తప్పితే నాలెడ్జ్ ఎవరికి ఉండదండి. అక్కడ ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీలో పురుగులు అన్నాం, కాలేజీలు ఇచ్చే డబ్బు చదివి వాళ్ళకి కష్టాలు తెలుసు కాబట్టి వాళ్ళు మాట్లాడతారు. లోకేష్ గారు అంతమంది కాలిపోయారు, బూడిదైపోయారు.
ఒక అతనైతే 8 మంది చనిపోవడం అసలు ఎంత బాధాకరమైన విషయం. అంటే మీ ఇంట్లో చనిపోయారా, మీ ఇంట్లో చనిపోయారా అని అసలు ఏంటి మేడం అది అహంకారంగా. అసలు హోమ్ మినిస్టర్ గారు ఎందుకు వెళ్ళారు, వాళ్ళు ఎందుకు వెళ్ళారు? అంటే ప్రైవేటీకరణ కాకుండా కాపాడింది మేమే. అక్కడ ఉన్న పరిస్థితి చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పరామర్శించాల్సిన పరిస్థితి, కానీ అక్కడ మేమే ప్రైవేటీకరణ జరగకుండా మేమే చేసాం అని ఎవరికి వాళ్ళు చెప్పుకుంటున్నారు. చెప్పారు కాబట్టి కదా మేడం అక్కడ ఒక పెద్ద ఆయన అన్నాడు, మీరు చేయబట్టి చచ్చారు అంతమంది అని చెప్పేసి. అసలు ఇప్పుడు చాలా దారుణం మేడం, చాలా దుర్మార్గంగా మాట్లాడుతా ఉన్నారు. ఏంటంటే కుటుంబ పరిపాలన, రాజుల పరిపాలన లాగా ఇంకా ఎవరు రారు, మనమే అనే ధోరణిలో ఉన్నారు. లోకేష్ గారు నెక్స్ట్ సీఎం అంటున్నారు, మరి అదే అందరూ వెయిట్ చేస్తున్నారు మేడం. ఎందుకంటే చాలా మంది లోకేష్ గారు సీఎం అవ్వాలని మీరు వెయిట్ చేస్తున్నారా? చాలా మంది వెయిట్ చేస్తున్నారండి. నేనే నిన్న దెబ్బతో ఈయన సీఎం అయితే ఇంకెంత బాగా పరిపాలిస్తారు అనేది చాలా మందికి జనాలకు అర్థమైతే అంటారా మేడం? నేను నిజంగా చెప్తున్నా, ఒక సీనియర్ టీడీపీ పొలిటీషియన్, చాలా పెద్ద ఆయన, ఇది నిజంగా చెప్తున్నానండి, ఇంట్లో ఉండి చెప్తున్నా. నిన్న ఆయనతో మాట్లాడితే హైదరాబాద్లో వచ్చాను నేను. ఇవాళ మీకే ఆంధ్రాలో ఎలక్షన్స్ వస్తే 105 నుంచి 135 సీట్లు వైసీపీకి వస్తాయని ఆయన చెప్తున్నాడు. ఎందుకంటే హైదరాబాద్ వాళ్ళు ఎప్పుడు కూడా లెక్కలు పర్ఫెక్ట్గా ఉంటాయండి, క్యాలిక్యులేషన్స్ బాగుంటాయి వాళ్ళే. నేను అదేమి కాదేమో అన్నా అంటే, నిన్ను మెప్పించాల్సిన అవసరం నాకు లేదు, నాకేం లేదమ్మా, నీ వయసు ఎంత, నా వయసు ఎంత, నీకు గుర్తుందా లాస్ట్ టైం వైసీపీ వెళ్ళిపోతుందని చెప్పాను, నువ్వేమన్నావు? మస్తన్ రావు లాస్ట్ ఎనాలిసిస్ చెప్పిన తర్వాత అన్నా 105 సీట్లు వస్తాయి అన్నావు నువ్వు, నేనేం చెప్పాను నీకు అన్నాడు. అవునన్నా, ఇప్పుడు నేను చెప్తున్నా రాసి పెట్టుకో, 105 నుంచి 125 130 సీట్లు వస్తాయి. ఇది చంద్రబాబు నాయుడు సీఎం గా ఉంటే. అదే రేపు లోకేష్ సీఎం అయితే ఇంకా ఎన్ని పోతాయో కూడా తెలియదు, టీడీపీలు ఎన్ని వస్తాయో కూడా తెలియదు అని చెప్తున్నాడు ఆయన. అంత దారుణంగా ఉంది. మరి గత ప్రభుత్వంలో వైసీపీ గెలిచింది, వైసీపీ ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వంలో కూటమి గెలవడానికి కారణం ఏంటి? వైసీపీకి 11 సీట్లు రావడానికి కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు నమ్మారండి ఈసారి మాత్రం. జనాలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు నమ్మారు. ఎందుకంటే ఆయన ప్రతి దాంట్లో ఆయన ఆవిష్కృతమైన మీటింగ్స్ కానీ ప్రతి వాళ్ళకి నేను చేపిస్తా, నేను చేస్తా, నేను నాది హామీ అన్నారు. చంద్రబాబు నాయుడు నమ్మి ఎవరు ఓట్లు వేయలేదండి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒకరికి వేస్తా అన్నాడు, వేసాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముగ్గురికి వేస్తా అన్నాడు, ముగ్గురికి వచ్చేస్తా అనుకున్నారండి. ఆశపడ్డారండి, మనిషి ఆశాజీవి కదండి, ఆశపడ్డారు. తర్వాత ఏంటంటే 1500 లేడీస్కి వచ్చేస్తాయి అన్నారు. తర్వాత బీసీలకి 50 సంవత్సరాలకే పెన్షన్ వచ్చేస్తా అన్నారు. అసలు మీరు ఇంకేం లేదు, జస్ట్ ఇంట్లో కూర్చుంటే చాలు మొత్తం మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి అన్నారు. 3 గ్యాస్ సిలిండర్ అందరూ లెక్క పెట్టుకున్నారండి. 3 గ్యాస్ సిలిండర్లు, కరోనా కూడా లేదు, 5 సంవత్సరాల టైం ఉంది అనుకున్నారండి. కానీ గెలిచిన ఇవాళ చెప్తున్నానండి, నికార్సైన కాపులు ఎవరైనా సరే ఈసారి పవన్ కళ్యాణ్ ఒకటేమని చెప్పండి, సచ్చిన నాకు తెలిసి పొరపాటున కూడా లేదండి. వాళ్ళు ఏదో మాట్లాడితే కేసులు అవుతున్నాయి, ఏ చిన్నది మాట్లాడినా కేసులు అవుతున్నాయి కాబట్టి సైలెంట్ గా ఉందాం అనుకుంటున్నారే కానండి, ఎక్కడ మేడం జనసేన వాళ్ళు కొడుతుంటేనే టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు కాపాడేవాళ్ళు లేరు ఎక్కడ కూడా. పవన్ కళ్యాణ్ గారు ఏమో ఎవరు మాట్లాడడానికి వీలేదు అంటాడు, నాగేంద్రబాబు గారు ఏమో ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయనకి తెలియట్లేదు. ఎక్కడుంది మేడం? ఇవాళ అయ్యా బాబు అని బతులాడి మంచిని ఇచ్చి భోజనాలు పెట్టి బిర్యానీ పొట్టలు ఇస్తేనే మీటింగ్కి ఎవరు రావట్లేదు. మీకు ఫ్రీగా జనాలు వస్తున్నారు, దాన్ని మీకు ఎలా చేసుకోవాలో తెలియట్లేదు. ఇప్పుడు నీ వైపు గెలిచిన ఎమ్మెల్యేలకి అసలు ఎక్కడ మేడం ఆయన చెప్పమనండి, ఆయన గెలిచిన ఎమ్మెల్యేల పేర్లు చెప్పమనండి, చెప్పలేరంటారా? ఏంటి మేడం చెప్పేది? ఆయన నేనేం మాట్లాడుతున్నాను మేడం, అంత పెద్ద ఇష్యూ జరిగితే నాకు దీని మీద అవగాహన లేదు కాబట్టి దీనికి నాకు సంబంధం లేదని చెప్తున్నాడు ఆయన. అవగాహన లేని నువ్వేమీ ఇదండి నాకు అర్థం కాదు. ఆయన ఒప్పుకున్నాడు లేండి పాపం, నేను సీఎం అవడానికి అర్హుని కాదు. ఆయన ఫస్ట్ మొదలు పెట్టినప్పుడే సిద్ధాంతాలు ఆయన వేరు, ఆయన సిద్ధాంతాలు వేరు. ఆయన సీఎం గా అవుతారనే ప్రజలందరూ నమ్మి కూటమి ప్రభుత్వానికి ఓటేశారు. అలాంటిది ఆయన ముందే చెప్తున్నారు, ఇప్పుడు మీరు అన్నట్టు నేను సీఎం గా ఉన్నాను. సీఎం అవడానికి మీరు ఎలా అనుకుంటున్నారు అంటున్నాడు ఆయన, ఎదురు ప్రశ్నిస్తున్నాడు ఆయనే. నేను సీఎం అవడానికి ఇప్పుడు పోలవరం వెళ్తాడు ఆయన, టీఎంసీలు అంటే టీఎంసీ లెక్కలు మనకు తెలియదు అంటాడు. ఈయన పబ్లిక్ గా చెప్తున్నాడు. అంత ఎటకారంగా మాట్లాడుతున్నా సరే ఆహావం అంటున్నారండి జనాలు. అంటే జనాల్లో అవగాహన లోపమా లేకపోతే అధినేత అవగాహన లోపం అంటారా? అధినేత యవనం చేస్తున్నాడు. 33 మంది ఆటోలు మిస్ అయ్యారంటే మన రాష్ట్రం మీద ఎంత చెడ్డ పేరండి. ఒక పక్క ఏమో క్లియర్ గా నిన్న చెప్తా ఉన్నారు, ఏమని ఆయన కేంద్ర మినిస్టర్ గారు చెప్తున్నారు, దీన్ని ఆపింది జగన్మోహన్ రెడ్డి. ఆ రోజున మేము ఒక ప్రపోజల్ ఇచ్చాము, దీనికి ఒప్పుకోమని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఒక మినిస్టర్ గారు చనిపోయారు అప్పుడు, ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్రెండ్ ఆయన అప్పుడు మినిస్టర్, ఆయన ఐటీ మినిస్టర్, ఆయన చనిపోయారు. ఆయన అసెంబ్లీ అనౌన్స్ చేసింది ఆయన. దాన్ని క్లియర్ గా ఒక పక్క చెప్తుంటే ఇంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తున్నారండి వీళ్ళు. జనాలకి అన్ని చూస్తా ఉన్నారు. అదే చెప్తున్నాను మేడం, అందరు కూడా ఇలా పట్టుకొని కూర్చున్నారు అంతే. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు
ఎలా అయితే వన్ సైడ్ గా జరిగిందో ఈసారి ఎలక్షన్ జరిగితే ఈవీఎంలు కాదు కదండి ఏఈ పనికిరాం లేదో కూటమి ప్రభుత్వం కూడా బలంగా ఉండదంటారా? అసలు కూటమి ప్రభుత్వం ఎక్కడుంది మేడం? అసలు అదే చెప్తున్నాం కదా మేడం. పవన్ కళ్యాణ్ గారితో ఒక స్టేట్మెంట్, చంద్రబాబు నాయుడు గారితో ఒక స్టేట్మెంట్, లోకేష్ గారితో స్టేట్మెంట్. మేడం లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారు ఏదో చేయాలని ఒక స్కూల్ పిల్లల్ని తీసుకెళ్ళినట్టు తీసుకెళ్తున్నారు అన్ని చోట్ల. ఆయనకంటే ఒక ఇండివిజువాలిటీ ఉండాలి, ఇండివిజువాలిటీ లేదు. ఇదివరకు మేడం కొంచెం మెచ్యూర్డ్ గా ఉంటున్నారు కదా మరి. అదే మేడం మెచ్యూరిటీ ఉంది కాబట్టి కదా నేను అలా మాట్లాడాడు. ఆయన ఆవిస్ఫోటం ఏంటి మేడం అక్కడ? అది మన ఇంట్లో ఫంక్షన్ ఏం కాదు, అది చనిపోయిన చోట. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, చూడండి ఎలా మాట్లాడాడు సబ్జెక్ట్. ఆయన పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్, అసలు ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎక్కడ ఇది ఇష్యూ జరిగింది, దీనివల్ల ఎందుకు ఇలా జరిగింది. ఆ కుటుంబాలకి ఒక ఆర్థిక సహాయం ఏమైనా అందిస్తారా? అది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారా అంటే ఖచ్చితంగా ఆయన ఇచ్చే మనిషేనండి. అప్పట్లోనే చరిత్ర మేడం, ₹1,00,00,000 అనౌన్స్ చేయడం, 1 week లో ₹1,00,00,000 ఇచ్చేయడం. ఇంత మటుకు ఏ రాజకీయ పార్టీ చేయలేదు. మరి ఈ ప్రభుత్వం ఎందుకు మరి అంత లేట్ గా అంత గోప్యంగా ఉంచుతుంది ప్రతి ఒక్కటి? ఉంచిందండి మేడం, ప్రతిదీ గోప్యంగా ఉంచుతున్నారు కదా మేడం. ఒకటి కాదుగా, ప్రతిదీ గోప్యంగా ఉంచుతున్నారు కదా. డిఎస్సి చూసారుగా మేడం, ఎంత దారుణం మేడం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 1,65,000 ఉద్యోగాలు వచ్చినాయి. పబ్లిక్ ఎగ్జామ్ పెట్టాడు ఆయన కూడా. మరి ఇక్కడ ఇంత అవగాహన లేదు. 1,600 పోస్టులు మేడం. ఈ 1,600 పోస్టులకి ఎన్ని గొడవలు మేడం. ఏడుపులు చూడండి మేడం, ఎంతమంది ఏడుస్తున్నారు. ఎందుకంటే కొంతమందికి ఏజ్ ఫ్యాక్టర్ దాటిపోయింది. వాళ్ళకి ఇప్పుడు దాకా పాపం ఉద్యోగాలు వస్తాయని కొంతమంది పెళ్లిళ్ళు చేసుకోకుండా ఉన్నారు. కొంతమంది పెళ్లి అయ్యి పిల్లలు పుట్టి ఆ ఉద్యోగం వస్తే మంచి భవిష్యత్తు వచ్చింది. బీసీ కేటగిరీలో కూడా చాలా ఉద్యోగాలు అయితే ఉన్నాయి. మరి అవన్నీ కూడా భర్తీ ఎందుకు చేయట్లేదు? అసలు మేడం మీకు అర్థం కావట్లా. ఏ శాఖ మంత్రి ఏ శాఖలో ఉన్నాడో చెప్పండి. ఆరోగ్య శాఖ మంత్రి ఎవరో తెలియదు, ఉన్నాడు బీజేపీ ఆయన యాదవ్, ఆయన ఎక్కడున్నాడో తెలియదు. ఇవాళ దాకా మీరు చూస్తే రజనీం గారు లాస్ట్ గవర్నమెంట్ లో ఉన్నారు. ఎన్ని హాస్పిటల్స్ మేడం, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎన్ని కాలేజీలు కట్టారు, బందర్లో ఒకటి కట్టారు. ఇలాగ ఎన్నో తీసుకొచ్చారు. కాకపోతే వాళ్ళు చెప్పుకోలేదు వీళ్ళలాగా. వీళ్ళేమో ఉన్నాయన్ని ప్రైవేటీకరణ చేస్తాం, ప్రతిదీ లేపేస్తాం, ప్రతిదీ మేము ఇలా చేస్తాం అలా చేస్తాం అంటా ఉన్నారు. అసలు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎక్కడ ఉన్నాడు, విద్యాశాఖ మినిస్టర్ ఎక్కడ ఉన్నాడు, సో ఐటీ మినిస్టర్ ఎక్కడ ఉన్నాడు.